మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే భరించలేక ఎదురు ప్రశ్నిస్తామో అప్పటి నుంచి చేసిన మంచినంతా మర్చిపోయి మనకు ఎక్కడ లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తుంది ఈ లోకం. మనుషులను నమ్మాలంటేనే భయం వేస్తుంది. అసలు మాట్లాడాలంటేనే ఏదో తెలియని భయం. ఎవరు ఎలా ఎటు నుండి వచ్చి ఏం చెప్పి నమ్మించి మోసం చేస్తారో అర్థం కాని అయోమయంలో ఉన్నాం. ఎవరైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండడం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవడం మంచిది. భయంకరమైన శత్రువు ఎవరంటే మన వెనకాలనే ఉంటూ మన గురించి ఇతరులకు చెబుతూ వాళ్ళ చేత హానిని కలిగించేవారు. అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అది ఒక్కటి ఉంటే చాలు, మనం కోల్పోయిన వాటిని తిరిగి దక్కించుకోవచ్చు. ఈరోజు గతులు బాగున్నాయి కదా అని పొగరుగా ప్రవర్తించకూడదు. ఎగిరెగిరి పడకూడదు. ముఖ్యంగా మన ప్రవర్తన మాటల వల్ల ఎదుటి వాళ్ళు బాధపడకూడదు. దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు. కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్ళపై పడడం కాదు, నీ కాళ్ళపై నువ్వు నిలబడడం నేర్చుకున్నప్పుడే జీవితంలో ఎదుగుతావు. ఎన్నో అనుభవాలతో కూడిన పుస్తకాలను ఇచ్చిన వాటిని చూసి కూడా రాయలేని పరీక్ష జీవితం. ఎవరి అనుభవమే వారికి పాఠం. ధూళి ఎంత ఎత్తుకు ఎగిరినా నింగిని కలుషితం చెయ్యలేదు. పుకార్లు ఎంత వ్యాపించినా నిజాన్ని అబద్ధంగా మార్చలేవు మిత్రమా. బుర్ర నిండా ఆలోచనలు, గుండె నిండా బాధలు, భుజాలపై బాధ్యతలు, ఎటు చూసినా ఆవేదనలు, ఏం మాట్లాడినా సమస్యలే, ఏం చేద్దామన్నా అడ్డంకులే, అన్ని ప్రతికూల పరిస్థితులే. ఇదే కదా మధ్యతరగతి జీవితం. నీ ఓపిక చూసి కష్టాలు అలసిపోవాలి తప్ప కష్టాలు చూసి నీ ఓపిక చచ్చిపోకూడదు మిత్రమా. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే.